ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గాంధీ భవన్లో మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణక్క గారి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ స్టేట్ బాడీ జిల్లా బాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు గాంధీ భవన్ నుంచి మనం గన్ పార్క్ వరకు ర్యాలీ చేయడం జరిగింది బీజేపీ మీద. సో బీజేపీ ప్రభుత్వము అధిక రేట్ అనేది మన సిలిండర్ కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ప్రతి ఒక్కటి పెట్రోల్ కానీ ఒక 1 మంత్లో అండి 1 మంత్లో అధిక భారీ అనేది అసలు జనాల మీద అయితే చాలా భారం పడుతుంది. ఒక పక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేట్లు తగ్గిస్తూ వస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రజలను దోచుకొని తినడం కరెక్ట్ కాదు అని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. బట్ ఎందుకు అంటే నిరుపేదలండి ఆటోలు నడిపిస్తున్నారు, ర్యాపిడోలు నడిపిస్తున్నారు. ప్రజలు ఎక్కడి నుంచి డ్యూటీలకు పోయే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సొంత వాహనాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఇట్లా ఫ్రీ బస్సు ఎక్కుతారు. లేదు అంటే ఎవరో ఒకరు ఆటో ఎక్కినా కూడా వాళ్ళకు కనీసం కిరాయి మందం కానీ డీజిల్లో డబ్బులు సరిపోవట్లేవు అని చెప్పేసి చాలామంది ఆటో అన్నదమ్ములు అయితే చెప్పడం జరిగింది. దాని మూలంగా మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో జిల్లా కానీ స్టేట్ బాడీ కానీ మొత్తం కానీ మేము ర్యాలీ చేయడం జరిగింది. మోడీ గారు 3 సార్లు గెలిచినందుకు ప్రజలకు ఇది అన్యాయం చేస్తున్నారు. మీరు ప్రజలను ఇంత అన్యాయం చేయకూడదండి. తెలంగాణ రాష్ట్రం ప్రజలను ఆదుకుంటుంది. బట్ మీరు మాత్రం ప్రజల మీద తల మీద భారం పెడుతున్నారు. దయచేసి భారం పెట్టకుండా రాబోయే ఎలక్షన్లో మాత్రం ప్రజలు మీకు బుద్ధి చెప్పే విధంగా మీకల్లా మీరే చేసుకుంటున్నారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొంతమంది వివిధ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఏదైతే స్టేట్ ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ తగ్గిస్తే సామాన్యునికి అందుబాటులోకి వస్తాయి పెట్రోల్ డీజిల్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్యాక్సీ తగ్గిస్తా అని మాట్లాడుతున్నారండి. ట్యాక్సీ ఎవరికి తగ్గిస్తున్నారు? బడే బాబులకు తగ్గిస్తున్నా అని మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు అన్యాయం చేయకూడదు కదా. తెలంగాణలో మన గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలది పేదలది నిరుపేదలది. ఇలా పేదల మీద ట్యాక్స్ని తగ్గిస్తున్నాము, మీకు డీజిల్ రేట్ పెంచుతున్నాము, సిలిండర్ రేట్ పెంచుతున్నాము అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. సో ప్రజలు ఏంటంటే ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాము. ప్రజలు మనం ఓటేస్తేనే మనం గద్దె మీద కూర్చుంటాము. ఇలా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కలిసింది. మీరు అధికారంలో మీరు కూడా నేషనల్లో మీరు కూడా ఉన్నారు. కానీ కరెక్ట్ కాదు కదా. ప్రజలను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు కదా. అది సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ నెక్స్ట్ అధికారంలో మేము తెలంగాణలో ఖచ్చితంగా వస్తామని కూడా వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మీ మీద ప్రజలు దుమ్మెత్తిపోతున్నారు. ఈ ర్యాలీలే కాదు, బయట పెట్రోల్ బంకులలో చూడండి, గ్యాస్ దగ్గర చూడండి, ఆటోలు అయితే లైన్ కడుతున్నాయి. వాళ్ళు మార్నింగ్ వస్తానంటే నైట్ ఈవినింగ్ వరకు వాళ్ళ కనీసం సీరియల్ రావట్లేదంట. రానప్పుడు వాళ్ళ పొట్ట తిప్పలు ఏంటి, వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకు రాబోయే ఎలక్షన్లలో మీరు ఎట్లా గెలుస్తారు అనుకున్నారు? గెలిచే ఉద్దేశం ఉంటే ప్రజల మీద ఈ విధంగా భారం పెట్టకూడదు కదా. అదే విషయం. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు మంచి పనులు చేస్తూ వాళ్ళకు భారం తగ్గే విధంగా పథకాలు తీసుకొచ్చి మేము మంచి పనులు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ తల మీద భారం పెడుతుంది. ఇది మీకు మంచి పద్ధతి కాదు. రాబోయే ఎలక్షన్లో మీరు గెలుస్తానటం కాదు, మిమ్మల్ని ఓడగొట్టడానికి, మీ పతనం మీరే నాశనం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పేదలు పాపం వాళ్ళు దినచర్య ఉదయం లేవడము, గ్యాస్ వాళ్ళకి కంపల్సరీ కావాలి, డీజిల్ కావాలి, పెట్రోల్ కావాలి, ర్యాపిడో ఉంటుంది, క్యాబ్ ఉంటుంది, మళ్ళీ ఫుడ్ స్విగ్గీ జొమాటోలో దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మినిమం ఏముంటుంది, వాళ్ళు 20,000 25,000 మ్యాక్సిమం మంత్లీ సంపాదిస్తే ఎక్కువ. వాళ్ళకి ఏముంది, బడ్జెట్ని వేసుకొని వాళ్ళు బ్రతికే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ బడ్జెట్ వేసుకొని బతికే పరిస్థితిలో నువ్వు వాళ్ళ మీద నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కాదని మోడీ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే అదానీ అంబానీ లాంటి వాళ్లకు నువ్వు వాళ్ళు తీసుకున్న రుణాలని మాఫీ చేస్తూ వాళ్ళకు ఎగ్జంప్షన్స్ ఇస్తూ వాళ్ళకు 1,000 కోట్లు వాళ్ళ కింద తోడి పెడుతూ నువ్వు పేదల మీద నీ దౌర్జన్యం ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే వాళ్ళు పేదలు, బిలో పావర్టీ మొత్తం వాళ్ళు పేదలు, వాళ్ళ మీద నీ దౌర్జన్యం ఏంది? ఎందుకు ఈ కక్ష పేదల మీద? భారతదేశానికి నేను అన్ని చేస్తున్నా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని పెంచుతున్నా, భారతదేశ ప్రతిష్టాన్ని పెంచుతున్నా అనే ఒక మోడీ గారు ఈరోజు రూపాయి పతనమైంది, డిమానిటైజేషన్ వచ్చింది మీ ఆధ్వర్యంలోనే. ఎవ్రీథింగ్ మేము అన్ని సక్రమంగా చేస్తున్నామని చెప్పింది మీరే. ఈ వాతావరణాన్ని మీరు పక్కకు జరిపే, యుద్ధ వాతావరణాన్ని పక్కకు జరిపి మీరు అదానీ అంబానీకి ఎలాంటి ఎగ్జంప్షన్స్ అయితే ఇస్తున్నారో పేదల పక్షాన మీరు నిలబడి అలాంటి ఎగ్జంప్షన్స్ కనుక ఇస్తే అసలు భారతదేశం అనేది ఎంత
ముందుకెళ్తుంది, రూపాయి విలువ ఎంత బలంగా పెరుగుతుంది. వాళ్ళే మాట్లాడుతూ యుద్ధ ప్రభావం వల్లనే రేట్లు పెరగాల్సి వచ్చింది, పెంచాల్సి వచ్చింది అని కూడా చెప్తున్నారు. యుద్ధ ప్రభావం వల్ల రేట్లు పెరిగితే మనకు కరోనా లాంటి ఒక సిచ్యువేషన్స్ కూడా వచ్చినప్పుడు కూడా మనము పేదలందరూ ప్రజలందరూ కలిసి ఒక యూనిటీగా దాన్ని దాటిను. ఇప్పుడు నువ్వు ఈరోజు పేదల పక్షాన నువ్వు అలా చెప్తావు, పేదలు అనేసరికి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు, యుద్ధము అనే మాట మాట్లాడుతున్నావు. యుద్ధాన్ని దాటించి పేదల్ని రక్షించే శక్తి నీలో లేదా? ఒక ప్రధానిగా నువ్వు ఉన్న వాళ్ళకు దోచిపెడుతున్నావు. ఆ ఉన్న వాళ్ళకు దోచిపెట్టిన పర్సంటేజ్లో ఒక 50% పేదల మీద పెడితే ఈరోజు పేదలందరూ వాళ్ళ పేదరికాన్ని కోల్పోయి మంచి పరిస్థితిలో నిలబడతారు. వాళ్ళకి కావాల్సింది మనం ఏవో ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వేం బంగారు నగలు దిగించాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు ఇంకేవో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు, వాళ్ళు పరిస్థితికి తల వంచకుండా బ్రతికే వెసులుబాటు నువ్వు కల్పిస్తే సరిపోతుంది. వాళ్ళు నిత్యం బ్రతికే సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేస్తే సరిపోతుంది. నువ్వు ఒక ప్రధానివి, నువ్వు ఒక దేశాన్ని రక్షించే ఒక నేతవి, నీకు చేతగా అవ్వట్లేదు అని చెప్పేసి ఇదే మాట నాకు చేతనవ్వట్లేదు, నా వల్ల కాదు అని చెప్పి నువ్వు అదానికి అంబానీకి చెప్పగలవా? నా సూటి ప్రశ్న మోడీ గారి. కేవలం అదాని అంబానీలకే లాభం చేకూరుస్తున్నాడు మోడీ గారు అనుకోవచ్చు. 100%. నువ్వు దేశ ఆర్థిక వ్యవస్థని బలపరిచే వాళ్ళకు ఎగ్జంప్షన్స్ తప్పు లేదు, కానీ వాళ్ళ అడుగులకు మడుగులొత్తి వాళ్ళ 1000 కోట్ల భారాన్ని నువ్వు భారతదేశం మీద నెట్టకు అని చెప్తున్నా నేను. వాళ్ళు చేసే పరిస్థితిని నువ్వు వాళ్ళు లగ్జరీ కావచ్చు, వాళ్ళ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ పరిస్థితి కావచ్చు, వాళ్ళ వ్యాపారం కావచ్చు, వాళ్ళ లాభ నష్టాలు కావచ్చు, అవన్నీ ప్రజల మీద నువ్వు నెట్టకు అని చెప్తున్నా నేను. ఎందుకనంటే వాళ్ళు నష్టం చేస్తే అది రుణమాఫీగా 40,000 కోట్లు పోతుంది. ఆ 40,000 కోట్లు పేదల నడుము ఉంచి కట్టిపిస్తున్నాడు ఈ మోడీ. ఇప్పుడు బడాబాబుల కోసమే మోడీ సర్కార్ ఉన్నది, సామాన్యులను అర్థం చేసుకోలేకపోతుంది అంటున్నారు. 100% కదా. భారతదేశము అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. ఏడ చూస్తుంది తెలంగాణను? 8 మంది ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ కోసము? తెలంగాణ గళం ఎక్కడ వినిపిస్తున్నారో నాకు కావాలి. తెలంగాణ గళం ఎక్కడ వినిపిస్తున్నారు వీళ్ళు? ఇక్కడ పేదలకు ఎక్కడ కొన్ని చోట్ల పెంచకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు చేస్తూ ఉంటే మన దగ్గర పెంచే పరిస్థితి వచ్చింది అని అంటే మన ఆర్థిక పరిస్థితి ఏంది? మనకు పోయిన తెలంగాణ ప్రభుత్వము 7,30,000 కోట్ల అప్పు ప్రతి మనిషి మీద 1,00,000 వేసిపోయింది. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిపాలనలో సుభిక్షంగా ఉంది. ఈరోజు వీళ్ళను కూడా ఏమో చేయాలి అని ఒక ఇంటెన్షన్ తోటి కేవలం రాజకీయ దృక్పథమే నీకు కేవలం రాజకీయమే. అంతటా బీజేపీ జెండా ఎగరాలి, అంతటా బీజేపీ ఉండాలి, ఉంచుకో, తప్పులేదు. ఎవరు న్యాయం అయితే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఆన్సర్ చెప్తారు, అది ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు నీ రాజకీయాన్ని దుర్వినియోగాన్ని ఎందుకు వినియోగిస్తున్నావు అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? పేదల పక్షాన నిలబడాలి. పేదలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, పేదలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాసు ఇలాంటి వ్యవహారాలలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తగ్గి వాళ్ళందరి కోసం అని చెప్పేసి భారతదేశాన్ని రక్షించే దిశగా, భారతదేశ ప్రజల్ని రక్షించే దిశగా వీళ్ళ పెంచిన భారాన్ని ఇమీడియట్గా తగ్గించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.